హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగోపాధ్యాయులందరికీ కూడా జీతాల చెల్లింపులకు మార్గం సుగమం. ట్రెజరీ శాఖ ఈ మేరకు ఆదేశాలు జారీ. డీడీఓలకు ముఖ్య సూచనలు విడుదల. ఇటీవల బదిలీలపై ట్రాన్స్ఫర్ అయినటువంటి ఉపాధ్యాయుల యొక్క జీతాలకు చెల్లింపులకు సంబంధించి కొన్ని మార్గదర్శకాలైతే జారీ చేసిందనమాట ట్రెజరీ శాఖ. మరి ఇకపై జీతాల చెల్లింపులకైతే మార్గం అయితే సుగమం. ఈ మేరకు డీడీఓలకు ఇన్‌స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. మరి ఏంటనే పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ ఉపాధ్యాయ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బదిలీలు, పదోన్నతులపై నూతన పోస్టులలో చేరిన వేలాది మంది ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న జీతాల సమస్యలకు పరిష్కారం లభించింది. ట్రెజరీ శాఖ చేపట్టిన క్యాడర్ స్ట్రెంత్ పొజిషనింగ్ ఐడి అప్డేట్ ప్రక్రియ ద్వారా ఈ అడ్డంకులు తొలగిపోనున్నాయి. ఈ ప్రక్రియను సజావుగా పూర్తి చేసేందుకు రాష్ట్ర ట్రెజరీ శాఖ డైరెక్టర్ అన్ని జిల్లాల డిటిఓ ఎస్టీఓ డీడీఓలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రధాన ఉద్దేశ్యం ఎందుకు ఈ మార్పులంటే, రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఉపాధ్యాయుల బదిలీల, పదోన్నతులు, హేతుబద్ధీకరణ కారణంగా పాఠశాల వారీగా మంజూరైన పోస్టుల సంఖ్యలో మార్పులు వచ్చాయి. ఈ మార్పులను ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ వ్యవస్థ సిఎఫ్ఎంఎస్‌లో అప్లోడ్ చేసి, ప్రతి ఉద్యోగికి ఒక ప్రత్యేకమైన పొజిషనింగ్ ఐడి కేటాయించడం ద్వారా జీతాల చెల్లింపు ప్రక్రియను క్రమబద్ధీకరించడమే ఈ ప్రక్రియ యొక్క ముఖ్య ఉద్దేశము. దీనివల్ల భవిష్యత్తులో జీతాల చెల్లింపుల్లో జాప్యం జరగకుండా ఉంటుంది. డీడీఓలు ప్రధాన ఉపాధ్యాయులు అనుసరించాల్సిన ప్రక్రియ స్టెప్ బై స్టెప్ గైడ్. ట్రెజరీ శాఖ ఆదేశాల ప్రకారం ప్రతి డీడీఓ ఈ క్రింది ప్రక్రియను తప్పనిసరిగా జాగ్రత్తగా అయితే పూర్తి చేయాలి. స్టేజ్ 1లో బిల్లులను క్లియర్ చేయడము. మొదట డీడీఓలు తమ సిఎఫ్ఎంఎస్ లాగిన్లో పెండింగ్లో ఉన్న అన్ని రకాల బిల్లులను వెంటనే ఆమోదించడం లేదా రద్దు చేయడం చేయాలి. లాగిన్లో ఎలాంటి బిల్లులు కూడా పెండింగ్లో అయితే ఉండకూడదు. స్టేజ్ 2లో ఉద్యోగులను ట్రాన్స్ఫర్ అవుట్ చేయడము. మీ పరిధిలోని సిబ్బంది అందరినీ, ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందిని ఒక్కొక్కరిగా మీ డీడీఓ లాగిన్ నుండి ట్రాన్స్ఫర్ అవుట్ చేయాలి. ఈ ప్రక్రియ చేసేటప్పుడు తేదీని జూలై 31గా పేర్కొనాలి. స్టేజ్ 3లో డీడీఓ ట్రాన్స్ఫర్ అవుట్ కావడము. సిబ్బంది అందరినీ ట్రాన్స్ఫర్ అవుట్ చేశాక చివరగా డీడీఓ తమను తాము ట్రాన్స్ఫర్ అవుట్ చేసుకొని లాగౌట్ అవ్వాలి. స్టేజ్ 4లో నూతన పొజిషనింగ్ ఐడీల యాక్టివేషన్, డీడీఓ ఇన్ కావడము. ట్రెజరీ శాఖ సిస్టమ్‌ను అప్డేట్ చేసి కొత్త పొజిషనింగ్ ఐడీలను జనరేట్ చేస్తుంది. ఆ తర్వాత పాత మరియు కొత్త డీడీఓలు తమ సమీపంలోని ఎస్‌టీఓ కార్యాలయానికి వెళ్లి తమ సిఎఫ్ఎంఎస్ ఐడీని ఉపయోగించి ఫుల్ అడిషనల్ చార్జెస్ ఇన్ ద్వారా తమ లాగిన్‌ను తిరిగి యాక్టివేట్ చేయించుకోవాలి. స్టేజ్ 5లో సిబ్బందిని ట్రాన్స్ఫర్ ఇన్ చేసుకోవడము. డీడీఓ లాగిన్ యాక్టివేషన్ అయ్యాక కొత్తగా కేటాయించిన క్యాడర్ స్ట్రెంత్ ప్రకారంగా మీ పాఠశాలలోని సిబ్బంది అందరినీ వారి వారి కొత్త పొజిషనింగ్ ఐడీలకు ట్రాన్స్ఫర్ ఇన్ చేసుకోవాలి. ఈ ప్రక్రియలో తేదీలను జాగ్రత్తగా నమోదు చేయాలి. పాత సిబ్బందికి ట్రాన్స్ఫర్ ఇన్ తేదీ ఆగస్టు 31 తేదీని నమోదు చేయాలి. బదిలీ లేదా పదోన్నతిపై కొత్తగా వచ్చిన వారికి వారు పాఠశాలలో చేరిన వాస్తవ తేదీని నమోదు చేయాలి. డీడీఓలు మరియు ఉద్యోగులు గమనించాల్సిన ముఖ్యమైన సూచనలు. మొదటిది క్యాడర్ స్ట్రెంత్ వెరిఫికేషన్. మీ లాగిన్‌లో కనిపించే కొత్త క్యాడర్ స్ట్రెంత్‌ను మీ పాఠశాల అధికారిక రికార్డులతో సరిచూసుకోవాలి. అందరు సిబ్బందికి సరైన పోస్టులు లేదా పొజిషనింగ్ ఐడీలు ఉన్నాయో లేదో నిర్ధారించుకున్న తర్వాతే ఎస్‌టీఓతో కన్ఫర్మ్ చేసుకోవాలి. రెండోది పీజీటీ పోస్టుల మార్పు. అప్‌గ్రేడ్ అయిన ఉన్నత పాఠశాలలో ఉన్న పీజీటీ పోస్టులు ఇప్పుడు సంబంధిత సబ్జెక్టులలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులుగా మార్చబడ్డాయి. డీడీఓలు ఈ మార్పును గమనించి తదనుగుణంగా చర్యలు తీసుకోవాలి. స్టె 3 నంబర్ 3 క్లస్టర్ టీచర్ పోస్టులు. క్లస్టర్ టీచర్ పోస్టు సంబంధిత క్లస్టర్ హెచ్ఎం డీడీఓ లాగిన్‌లో ఎస్టీటీ పోస్టుగా కనిపిస్తుంది. నాలుగోది తప్పుడు పోస్టులు ఉంటే. ఒకవేళ మీ పాఠశాలకు కేటాయించిన పోస్టు ఉదాహరణకు స్కూల్ అసిస్టెంట్ గణితం బదులు ఇంకొక సబ్జెక్టు పోస్టు ఉదాహరణకు స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ అని కనిపిస్తే పొరపాటున కూడా ఆ పోస్టుకు ఎవరిని ట్రాన్స్ఫర్ ఇన్ చేయరాదు. ఈ విషయాన్ని వెంటనే జిల్లా విద్యాశాఖ అధికారి డీఈఓ కార్యాలయం దృష్టికి తీసుకెళ్లాలి. ఇక ఐదోది బదిలీ అయిన వారి జీతాలు జూన్, జూలై
బదిలీపై కొత్త పాఠశాలలో చేరిన వారి జూన్, జూలై నెలల జీతాలను పాఠశాలల నుంచి ఓల్డ్ పాఠశాల నుంచి పొందినటువంటి లాస్ట్ పే సర్టిఫికేట్ ఎల్‌పీసీ ఆధారంగా ఎరియర్ బిల్లుల రూపంలో అయితే చేయాలి. ఆరోది ఇంక్రిమెంట్లు ఏమైనా ఉంటే వాటిని ఆగస్టు నెల జీతంతో కాకుండా విడిగా ఎరియర్ బిల్లులుగా పెట్టుకోవడం ఉత్తమము. కంగారు పడవద్దు. ఈ ప్రక్రియ స్పష్టమైనది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ హడావిడి పడి తప్పులు చేయవద్దు. ఎరియర్ బిల్లుల గడువును ప్రభుత్వం పొడిగిస్తుంది. కాబట్టి ప్రశాంతంగా ఉన్న అన్ని వివరాలను సరిచూసుకొని బిల్లులు చేయాలి. సమస్యలు లేదా పొరపాట్లు ఉంటే ఏం చేయాలి? డీడీఓ క్యాడెట్ స్ట్రెంత్‌లో ఏమైనా పొరపాట్లు, తప్పులు దొర్లితే వెంటనే సంబంధిత ఉమ్మడి జిల్లా విద్యాశాఖ అధికారి డీఈఓ కార్యాలయాన్ని సంప్రదించి వాటిని సరిచేయించుకోవాలి. ఈ ప్రక్రియ మొత్తం పూర్తయితే ఉద్యోగుల జీతాల చెల్లింపు వ్యవస్థ పారదర్శకంగా, వేగవంతంగా మారుతుంది. తద్వారా జీతాలు సకాలంలో అయితే అందుతాయి.